Dear English learners, welcome back to our channel Sahastra 26 The Knowledge of English. మనం స్పోకెన్ ఇంగ్లీష్ బిగినర్స్ కోసం ప్రత్యేకంగా చేసే వీడియోస్లో భాగంగా గత వీడియో లెసన్లో యామ్ లేదా ఈజ్ ప్లస్ నౌన్ అనే ఒక రకమైన స్ట్రక్చర్ గురించి మనం తెలుసుకున్నాం. ఆ స్ట్రక్చర్లో ఎవరైనా ఒకరి యొక్క ఆక్యుపేషన్స్ అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అనే విషయాన్ని మనం డిఫరెంట్ సబ్జెక్టులు ఉపయోగించి తెలుసుకున్నాం. అయితే ఈ వీడియో లెసన్లో అదే యామ్ ఈజ్ను ఉపయోగించి తర్వాత యాడ్జెక్టివ్లను యాడ్ చేసి అవి ఎటువంటి విషయాలను మనకి తెలియజేస్తున్నాయి అనే విషయాన్ని ఎక్స్క్లూజివ్గా నేను ప్రజెంట్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ యాడ్జెక్టివ్స్ అనేవి ఎవరైనా ఒకరి యొక్క ఆరోగ్య స్థితి, మానసిక స్థితి, వారి యొక్క గుణగణాలు, శారీరక లక్షణాలు, మానసిక లక్షణాలు, అలాగే పర్సనాలిటీ, అటిట్యూడ్, అలాగే కనిపించే తీరు అంటే అపిరెన్స్, ఇలా రకరకాల వాళ్ళ గురించి మనం డిస్క్రైబ్ చేసేటప్పుడు ఆ రకరకాల సిచ్యువేషన్స్లో రకరకాల వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. వాటిని యాడ్జెక్టివ్స్ అంటారు. ఈ యాడ్జెక్టివ్స్ని మనం ఎన్ని నేర్చుకున్నట్లయితే అంత బాగా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. ఎందువల్లంటే ఏదైనా ఒకరిని మనం డిస్క్రైబ్ చేసేటప్పుడు అంటే ఒకరి గురించి వివరించి చెప్పేటప్పుడు వారి గురించి, వారి యొక్క క్వాలిటీస్ గురించి, వారి యొక్క మనస్తత్వం గురించి మనం చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఈ యాడ్జెక్టివ్స్ని వాడవలసి ఉంటుంది. చూడండి ఎగ్జాంపుల్స్. ఐఎమ్ గుడ్. అయితే ఐఎమ్ గుడ్ అనే వాక్యానికి రెండు రకాలుగా మనం తీసుకోవచ్చు. నేను మంచివాడిని, నేను ఎలాంటి వాడిని అని ప్రశ్నించినట్లయితే దానికి సమాధానంగా ఐఎమ్ గుడ్ అని చెప్పి ఆన్సర్ చెప్పొచ్చు. నేను మంచివాడిని. చూడండి, ఐ తర్వాత యామ్ వచ్చింది, తర్వాత యాడ్జెక్టివ్ వచ్చింది, ఐఎమ్ గుడ్. ఓకే, అలాగే నేను ఆరోగ్యంగా ఉన్నానని కూడా చెప్పడానికి ఐఎమ్ గుడ్ యూజ్ చేయొచ్చు. నేను ఎలా ఉన్నాను అంటే ఏ స్థితిలో ఉన్నాను అంటే ప్రశ్నించినట్లయితే నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటే నేను ఆరోగ్యకరమైన స్థితిలో ఉన్నానని చెప్పడానికి ఇలా ఐఆమ్ గుడ్ యూజ్ చేయొచ్చు. షీ ఈజ్ బ్యూటిఫుల్ అంటే ఆమె ఎలా ఉంది, అందంగా ఉంది అంటే ఆమె యొక్క క్వాలిటీని మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ యాడ్జెక్టివ్ యూజ్ చేస్తాం. షీ తర్వాత ఈజ్ రావాల్సిందే. షీ ఈజ్ బ్యూటిఫుల్, హీ ఈజ్ హ్యాండ్సమ్, ఇలా మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే వీటిని ఇంకా ఆమె చాలా అందంగా ఉంది, ఇంకా అందంగా ఉందని చెప్పడానికి మనం రకరకాల వర్డ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో, టు, ఎక్స్ట్రీమ్లీ, ప్రిట్టి, ఇలాంటి వర్డ్స్. ఎగ్జాంపుల్, షీ ఈజ్ బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉంది. షీ ఈజ్ టూ బ్యూటిఫుల్, ఆమె చాలా అందంగా ఉంది. షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్, ఆమె చాలా అందంగా ఉంది. షీ ఈజ్ ప్రిట్టి బ్యూటిఫుల్, ఆమె చాలా చాలా అందంగా ఉంది. ఇలా మనం ఈ యాడ్జెక్టివ్స్ ముందు కొన్ని రకాల వర్డ్స్ యాడ్ చేసి మనం ఆ తాలూకు క్వాలిటీ గురించి ఇంకాస్త ఎక్కువగా మనం చెప్పడానికి ట్రై చేయొచ్చు. ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్ విత్ యాడ్జెక్టివ్స్. ఐఎమ్ ఫైన్, నేను బాగున్నాను. ఐఎమ్ ఓకే, నేను బాగున్నాను. ఐఎమ్ పెర్ఫెక్ట్, ఐఎమ్ ఆల్ రైట్ అని చెప్పి మనం పెర్ఫెక్ట్, ఆల్ రైట్, ఓకే ఇలాంటి పదాలన్నీ యూజ్ చేయొచ్చు. అయితే కొంతమంది ఐఎమ్ వెల్ అని చెప్పి అంటూ ఉంటారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. వెల్ అనేది యూజ్ చేయరాదు ఈ సందర్భంలో. హీ ఈజ్ ఓకే, అతను ఓకే, అతను బాగున్నాడు. హీ ఈజ్ పెర్ఫెక్ట్, హీ ఈజ్ ఆల్ రైట్. చూడండి, ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి యామ్ యూజ్ చేస్తాం, హీ వచ్చింది కాబట్టి ఈజ్ యూజ్ చేస్తాం. రాజేష్ ఈజ్ స్ట్రాంగ్, రాజేష్ బలంగా ఉన్నాడు. అతను ఎలా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. అలాగే సురేష్ ఈజ్ వీక్, సురేష్ ఎలా ఉన్నాడు, నీరసంగా ఉన్నాడు, వీక్గా ఉన్నాడు. స్ట్రాంగ్, వీక్ ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్. షీ ఈజ్ సాఫ్ట్, ఆమె మృదు స్వభావం కలది అంటే ఆమె మనస్తత్వం ఎలాంటిది, ఏదైనా చాలా అంటే డెలికేట్ మనస్తత్వం కలదని చెప్పడానికి ఇలా మనం సాఫ్ట్ అనే యాడ్జెక్టివ్ యూజ్ చేయొచ్చు. సోఫియా ఈజ్ బ్లాక్, సోఫియా ఎలా ఉంది, నల్లగా ఉంది. రాబర్ట్ ఈజ్ వైట్, రాబర్ట్ ఎలా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు. ఇలా కలర్స్ కూడా మనం యాడ్జెక్టివ్స్ రూపంలోనే చెప్పాల్సి ఉంటుంది. హీ ఈజ్ బ్రిలియంట్, అతను చాలా తెలివైన వాడు. లత ఈజ్ ఆనెస్ట్, చూడండి లత ఎలాంటిది, నిజాయితీ గలది అంటే ఆమెకి నిజాయితీగా ఉండే మనస్తత్వం ఆమెకి కలిగి ఉందని చెప్పడానికి ఇలా ఆనెస్ట్ అనే పదాన్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ హెచ్ అనేది సైలెంట్ కాబట్టి ఇక్కడ మనం ఆనెస్ట్గా పలకాలి. ఆనెస్ట్, నాట్ హానెస్ట్. ఓకే. షీ ఈజ్ క్లవర్, ఆమె తెలివైంది. షీ ఈజ్ బ్రిలియంట్, ఆమె చాలా చాలా తెలివైంది. షీ ఈజ్ ఇంటెలిజెంట్, ఆమె ఇంకా చాలా తెలివైంది అని చెప్పడానికి ఎలా బ్రిలియంట్, ఇంటెలిజెంట్, క్లవర్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తాం. అవన్నీ కూడా యాడ్జెక్టివ్స్. హీ ఈజ్ యాంగ్రీ, అతను కోపంగా ఉన్నాడు. అతను ఎలా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు. అలాగే షీ ఈజ్ ఫ్యూరియస్, ఫ్యూరియస్ అంటే చాలా కోపంగా ఉందని చెప్పడానికి ఫ్యూరియస్ అనే యాడ్జెక్టివ్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఐఎమ్ థ్రస్టీ, నాకు దాహంగా ఉంది. ఐఎమ్ హంగ్రీ, నాకు ఆకలిగా ఉంది. ఐఎమ్ స్టార్వింగ్, నాకు బాగా ఆకలిగా ఉంది. ఇలా స్టార్వింగ్, హంగ్రీ, థ్రస్టీ వంటి పదాలు మనం యూజ్ చేయొచ్చు. హీ స్లీపీ, అతనికి నిద్ర వచ్చేటట్లుగా ఉంది. చూడండి, హీ తర్వాత ఈజ్ యూజ్ చేస్తాం, ఐ తర్వాత యామ్ యూజ్ చేస్తాం. షీ ఈజ్ హ్యాపీ, ఆమె ఆనందంగా ఉంది. ఇలాంటి పాజిటివ్ థింగ్స్ని మనం అధికంగా చేసి చెప్పడానికి ఎక్స్ట్రీమ్లీ, ప్రెట్టి,
అబ్సల్యూట్లీ, సో ఇలాంటి పదాలు మనం యాడ్ చేసి చెప్పొచ్చు. చూడండి, సీఈస్ హ్యాపీ, ఆమె ఆనందంగా ఉంది. సీఈస్ సో హ్యాపీ, ఆమె చాలా ఆనందంగా ఉంది. సీఈస్ ప్రెట్టి హ్యాపీ, ఆమె చాలా చాలా ఆనందంగా ఉంది. సీఈస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, సీఈస్ అబ్సల్యూట్లీ హ్యాపీ అని చెప్పి మనం రకరకాలుగా చెప్పొచ్చు. మధు ఈ షార్ట్, మధు పొట్టిగా ఉంటాడు. ఇక్కడ ఇది కాస్త నెగిటివ్ థింగ్. షార్ట్ అంటే పొట్టిగా ఉండడం అంటే కొద్దిగా నెగిటివ్ థింగ్ కాబట్టి అలాంటి వాటికి మనం ర్యాదర్ యూజ్ చేసి చెప్పొచ్చు. చూడండి, మధు ఈజ్ ర్యాదర్ షార్ట్ అంటే మధు కాస్త పొట్టిగా ఉంటాడు. ఆ కాస్త అనడానికి మనం అలా ర్యాదర్ యూజ్ చేయొచ్చు. అలాగే సీత ఈజ్ టాల్, సీత చాలా పొడవుగా ఉంటుంది. నెక్స్ట్ వన్, రాణి ఈజ్ ఫ్యాటీ, రాణి లావుగా ఉంది. లేదా రాణి ఈజ్ పల్పీ, రాణి బొద్దుగా ఉంది. అలా మనం పల్పీ, ఫ్యాటీ వంటి పదాలు యూజ్ చేయొచ్చు. ఐఎమ్ కాన్ఫిడెంట్, నేను నమ్మకంగా ఉన్నాను. ఐఎమ్ అబ్సల్యూట్లీ కాన్ఫిడెంట్, నేను ఖచ్చితంగా నమ్మకంగా ఉన్నాను. ఐఎమ్ ప్రిటీ కాన్ఫిడెంట్ అని చెప్పి మనం చెప్పొచ్చు. హీఈస్ టెన్స్, అతను ఆందోళనగా ఉన్నాడు. అలాగే హీఈస్ నర్వస్, గాబరాగా ఉన్నాడు. ఇలా మనం చెప్పొచ్చు. రవి ఈస్ కామ్, రవి ప్రశాంతంగా ఉన్నాడు. హీఈస్ కూల్, హీఈస్ సో కూల్, హీఈస్ సో కామ్. ఇలా సో యాడ్ చేసి చాలా ప్రశాంతంగా ఉన్నాడని చెప్పి మనం చెప్పొచ్చు. హీఈస్ కంఫర్టబుల్, అతను సౌఖ్యంగా ఉన్నాడు. అలాగే హీఈస్ ఫ్రెండ్లీ, అతను స్నేహంగా ఉన్నాడు. అలాగే దానికి ఆపోజిట్ అన్ఫ్రెండ్లీ. షీఈస్ అన్ఫ్రెండ్లీ అంటే ఆమె ఎవరితో కూడా స్నేహం చేయదు అని చెప్పడానికి అన్ఫ్రెండ్లీ అనే వర్డ్ మనం యూజ్ చేయొచ్చు. లెట్ మీ సే సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. షీఈస్ హెల్దీ, ఆమె ఆరోగ్యంగా ఉంది. షీఈస్ అన్హెల్దీ, ఆమె అనారోగ్యంగా ఉంది. షీఈస్ సిక్, ఆమెకు కాస్త జబ్బుగా ఉంది. ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, హీఈస్ రిచ్, అతను ధనవంతుడు. షీఈస్ పూర్, ఆమె పేదరాలు. అలాగే ఐఎమ్ లక్కీ, నేను అదృష్టవంతుడిని. ఐఎమ్ సో లక్కీ, నేను చాలా అదృష్టవంతుని. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ, ఐఎమ్ ప్రెటీ లక్కీ, ఐఎమ్ అబ్సల్యూట్లీ లక్కీ. ఇలా మనం లక్కీతో చాలా పదాలు యాడ్ చేసి చెప్పొచ్చు. రఘు ఈస్ బ్లైండ్ అంటే రఘు అంధుడు, అంటే అతనికి కళ్ళు కనిపించవు. షీఈస్ షై, ఆమె సిగ్గుపడుతూ ఉంది. ఆమె ఎలా ఉంది? షై అంటే షీఈస్ ర్యాదర్ షై అంటే ఆమె కాస్త కొంచెం సిగ్గుపడుతుంది చెప్పడానికి ఇలా ర్యాదర్ యాడ్ చేసి మనం చెప్పొచ్చు. హీఈస్ ఎనర్జెటిక్, అతను ఉత్సాహంగా ఉన్నాడు. అతను ఎలా ఉన్నాడు? ఉత్సాహంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడని ప్రశ్నిస్తే వచ్చేవి ఎలాంటివన్నీ ఆన్సర్స్. ఐఎమ్ అఫ్రైడ్, నాకు భయంగా ఉంది. ఐఎమ్ స్కేర్డ్, నాకు భయంగా ఉంది. ఐఎమ్ సో స్కేర్డ్, నాకు చాలా చాలా భయంగా ఉంది. షీఈస్ డమ్, ఆమెకు మాటలు రావు. అలాగే షీఈస్ డెఫ్, ఆమెకు వినిపించదు. నెక్స్ట్ వన్, ఐఎమ్ చీర్ఫుల్, నేను ఉత్సాహంగా ఉన్నాను. ఐఎమ్ డిలైట్ఫుల్, నేను చాలా ఆనందంగా ఉన్నాను. So friends, if you want to learn English easily with free of cost without much grammar, please visit our channel Sahastra 26, the knowledge of English. Thanks a lot for watching my videos. Take care, keep learning.